అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ సాయి చందన లిమిటెడ్లో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రొడక్షన్ బ్లాక్ 2లో భారీగా శబ్దంతో పేలుడు సంభవించింది. కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ సాయి చందన లిమిటెడ్లో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రొడక్షన్ బ్లాక్ 2లో భారీగా శబ్దంతో పేలుడు సంభవించింది. కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్. గుడ్ మార్నింగ్ శోభ. ఏదైతే అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానా గ్రామంలో శ్రీ సాయి చందన ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్లో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ప్రొడక్షన్ బ్లాక్ నెంబర్ 2లో ఒకసారిగా రియాక్టర్లు పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. సుమారుగా 10 ఫైర్ ఇంజన్లు అవుతున్న సంఘటన స్థలానికి తెలిపింది. మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ ఘటన తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరగడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడంతో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా హాహాకారాలు చేసిన పరిస్థితి ఉంది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మంటలను అయితే ఫైర్ ఇంజన్ పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టం దాదాపుగా 2 నుంచి 3 కోట్లు ఉండొచ్చు అని చెప్పి ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తుంది. కార్మిక నేతలు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల్లో వివిధ ఫ్యాక్టరీల్లో ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ ఏవైతే ఉన్నాయో మందులు ఔషధాలు తయారు చేసేటువంటి కంపెనీల్లో భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి మనం చూసుకున్నట్టయితే నిన్ననే ఒక సంఘటన జరిగింది. ఏదైతే కెమికల్ ద్రవం నేల పాలు కావడంతో 2 కార్మికులు కూడా గాయాలు పరిస్థితి. ఈ రోజు తాజాగా మనం చూసుకున్నట్టయితే ఈ సాయి చందన ఫార్మాలో ఈ ఘటన ముడి పదార్థాలను తయారు చేసేటువంటి ఈ కంపెనీలో జరిగినటువంటి రియాక్టర్ ఫెయిల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడాను చెప్తున్నారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. మరి కాసేపట్లో జిల్లా అధికారి యంత్రాంగం అదేవిధంగా పోలీసులు ఇప్పటికే అక్కడ ఉన్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రియాక్టర్లు పేరుకి గల కారణం ఏంటి, గతంలో ఏదైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు కర్మాగారాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చెక్ చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం ఎవరు పట్టించుకోవడం వల్లే ఈ పరిస్థితిని తలెత్తున్నాయని చెప్పి అయితే ప్రాణ నష్టం సీషిప్ లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పి కూడా కార్మిక నేతలు అయితే చెప్తున్నారు. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలను పాటించాల్సినటువంటి కర్మాగారాలు ఏవి కూడా పట్టించుకోవట్లేదు. యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కార్మిక నేతలు అయితే చెప్తున్న పరిస్థితి శోభ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.